అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 16 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభా, ఇంతవరకు మమ్మలను కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఉదయకాలము మేమందరము మీ సన్నిధిని చేరి స్తుతించి ఆరాధించడానికి, మీ నామమును మహిమపరచడానికి మా జీవితాల్లో మీరు చూపిన మీ మహా గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, మాకు చాలిన దేవుడవు తండ్రి. మీ కృపలో తండ్రి మమ్మలను రక్షించుకుని మీ విలువైన ప్రాణము ద్వారా విమోచించి ప్రభా తండ్రి మీ సొత్తైన బిడ్డలుగా, మీ దత్తపుత్రులుగా మమ్మలను అంగీకరించారు. జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో మేము పిండము కాక మునిపే మమ్మలను ప్రత్యేకించుకుని మీ కృప ద్వారా మీ రాజ్యానికి వారసులుగా మమ్మలను చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇది మా మంచితనాన్ని బట్టి, మా నీతిని బట్టి కలిగినది కాదు, కానీ కేవలం మీ కృప ద్వారా మాత్రమే మమ్మలను బ్రతికించినందుకే, మమ్మలను రక్షించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, రక్షింపబడినటువంటి మేము తండ్రి మీలో ఏమై ఉన్నామో, మేము ఏ పనులు చేయాలో, ఎలాంటి తండ్రి నాయన మీ చిత్తాన్ని జరిగించాలో మీ వాక్యంలో నుండి ఎఫెసీ పత్రిక ద్వారా మీరు గత కొన్ని వారాలుగా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టే వారంగా కాకుండా ఈ వారం కూడా పరిశుద్ధాత్మదేవ మీరు మాకు బోధకుడిగా ఉండి మాకు నేర్పించండి, మాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు వెలిగించి మీరు బలపరిచి మీ చిత్తానికి సంపూర్ణంగా లోబడి జీవించేటువంటి కృప వాక్య వింటున్న మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము గత కొన్ని వారాలుగా ఎఫెసీ పత్రికను మనము ధ్యానం చేస్తున్నాం. ఒకసారి గతించిన వారాల్లో మనము ఏమేమి జ్ఞాపకం చేసుకున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మరలా ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. మొదటి అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం ఏమి నేర్చుకున్నామనంటే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను తన కృప ద్వారా ఎన్నుకున్నాడు అన్నది మనం నేర్చుకున్నాం. ఆయన మనలను తల్లి గర్భంలో పిండము కాకమునిపే ఎన్నుకొని తన రక్తము ద్వారా మనలను విమోచించి తన సొత్తుగా చేసుకుని తనకు దత్తపుత్రులుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకుని మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని దేవుడు మనలను ఎన్నుకున్నాడు. దేవుడు మనలను అన్కండిషనల్ ఎలక్షన్తో దేవుడు మనలను ఎన్నుకుని దేవుడు మనలను తన కృప ద్వారా బ్రతికించాడు, విమోచించాడు. తండ్రినే దేవుడు మనలను ఎన్నుకోవడం మాత్రమే కాదు, కానీ పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోవలసిన వారై ఉండగా ఆ పాపమునకు తగిన శిక్ష మనమందరము పొందవలసిన వారమై ఉండగా మనలను కొంతమందిని దేవుడు తనకు కావాలని దేవుడు ఎన్నుకొని ప్రత్యేకించుకొని దేవుడు మనలను విమోచించటం అది దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యంగా కనబడతా ఉంది. దేవుడు అందరినీ శిక్షించాల్సి ఉండగా మనలను ఎన్నుకోవడం అది దేవుని యొక్క మహాకృప. ఇదేదో మన మంచితనాన్ని బట్టి
మన గొప్పతనాన్ని బట్టి కలిగింది కాదు. ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తన రక్తాన్ని మన కోసం అనుగ్రహించి, క్షమాపణను అనుగ్రహించి, విమోచన కార్యాన్ని చేసి, ఈ విమోచన ద్వారా మనలందరికీ కూడా దేవుడు క్షమాపణ అనుగ్రహించాడు, విమోచన అనుగ్రహించాడు. కేవలం విమోచించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించి ఆయనను మన హృదయంలో పెట్టి, ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని ఏం చేశాడంటే మీరు దేవునికి చెందినవారు అన్నట్టుగా ముద్రించాడు. ఆయన మనల్ని సీల్ చేశాడు. 14 వచనంలో అదే చదువుకుంటాం. మనకు పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా ఉన్నాడు, తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయన ముద్రించాడు. ఆత్మదేవుని ద్వారా మనల్ని ముద్రించాడు. కాబట్టి మనము ఎవరికి చెందిన వాళ్ళమనే వాక్యం సెలవిస్తుంది? కేవలం దేవునికి మాత్రమే చెందిన వాళ్ళం. మనము లోక సంబంధమైన దేనికి సంబంధించిన వారం కాదు. మన రాజ్యము లోక సంబంధమైనది కానే కాదు. మనము పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తులమని దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయన ముద్రించాడిన తర్వాత దేవుడు ఏం చేశాడనంటే 15వ వచనము నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన ఏం తెలియచేశాడనంటే అపరిమితమైనటువంటి తన మహాశక్తిని మనలో పెట్టాడు. అసాధారణమైనటువంటి వ్యక్తులుగా దేవుని కొరకు పని చేయడానికి దేవుడు తన అపరిమితమైనటువంటి శక్తిని మనలో పెట్టాడు. అపరిమితమైనటువంటి శక్తిని మనలో పెట్టడం ద్వారా ఏమవుతుందనంటే 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని చేయడానికి అపరిమితమైనటువంటి దేవుని శక్తి మనకు సహాయం చేస్తుంది. మొట్టమొదటిది. ఎందుకనంటే మన శక్తితో మన జ్ఞానంతో దేవుని చిత్తాన్ని ఎన్నడూ కూడా మనము నెరవేర్చలేము. రెండవది ఏంటంటే అపరిమితమైనటువంటి శక్తి ద్వారా మనంతట మనముగా తీసివేసుకోలేనటువంటి బలహీనతలు మనలో కొన్ని ఉన్నాయి. మనం మానేద్దాం అనుకుంటాం, విడిచిపెట్టేద్దాం అనుకుంటాం, ఇది చేయకూడదు అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మరలా తిరిగి అదే పొరపాటును అదే తప్పును మరలా మనం చేస్తూ ఉన్నాం, తిరిగి మరలా. అయితే మనంతట మనముగా తీసివేసుకోలేనటువంటి బలహీనతలు ఏవైతే మనలో ఉన్నవో వాటన్నిటిని కూడా ఈ అపరిమితమైనటువంటి దేవుని మహాశక్తి ద్వారా వాటిని జయించడానికి దేవుడు మనకు కృప చూపించాడని మనం మొదటి అధ్యాయం అంతా కూడా నేర్చుకున్నాం. అయితే 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఏం నేర్చుకున్నామనంటే మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నటువంటి మనలను, అంటే పాపము చేసి అపరాధములు చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు మనం చేసిన పాపము మనలను నరకానికి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనలను చూసి అలాగే విడిచిపెట్టలేదు. కానీ తన అనాదికాల సంకల్పంలో ఎన్నుకున్నటువంటి ఆయన ఎన్నికను బట్టి దేవుడు ఏం చేశాడనంటే తన కృప ద్వారా తన ప్రేమ ద్వారా దేవుడు మనలను రక్షించాడు అని మనం నేర్చుకున్నాం. ఈ విశ్వాసము ద్వారా మనం రక్షింపబడ్డాం, కృప ద్వారా రక్షింపబడ్డాం, మనలను దేవుడు తన కృప ద్వారా రక్షించుకున్నాడు అని గత వారం మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఎందుకు రక్షించుకున్నాడు మనల్ని? తన ప్రాణాన్ని ఇచ్చింది, తన కుమారుడైనటువంటి యేసయ్యను మన కోసం బలిగా అర్పించింది, లేకుంటే మన కొరకు విమోచన కార్యాన్ని చేసింది, లేకుంటే జగత్తు పునాదికి ముందే దేవుడు మనలను ఎన్నుకున్నది. ఎందుకోసం ఎన్నుకున్నాడు? దేవుడు మనను ఎందుకోసం ఎన్నుకున్నాడు అంటే ఎఫెసియన్స్ 2:10లో మనం ఏం నేర్చుకున్నామనంటే సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. మనము ఆయన కొరకు ఉపయోగపడేవారుగా మంచి పనులు చేయడానికి. దేవుని ప్రేమ ఎలాంటిదో లోకానికి తెలీదు, దేవుని క్షమాపణ ఎలాంటిదో లోకానికి తెలీదు. దేవుని ప్రేమను మన ద్వారా లోకానికి చూపించడానికి, దేవుని క్షమాపణను మన ద్వారా లోకానికి మనము ఎక్స్పోజ్ చేయడానికి, చూపించడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు, ఎందుకు రక్షణ ఇచ్చాడు, ఎందుకు మనకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడని అంటే మనము సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి అని మనం నేర్చుకోవడం జరిగింది. 11వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా వ్రాయబడినటువంటి వాక్య భాగంలో ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఏమి నేర్పిస్తున్నాడు అని అంటే ఈ మాటలు ఈ వారం కొంచెం చాలా జాగ్రత్తగా వినాలి. కొంత హిస్టరీని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఈరోజు. పాత నిబంధన గ్రంథములో దేవుడు కొంతమందిని, అంటే ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకు వచ్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచేంత వరకు కూడా పాత నిబంధన కాలం అంతటిలోనూ కూడా 2 గ్రూప్స్ కనబడతాయి మనకి, యూదులు, అన్యులు. ఈ 2 గ్రూపులు కూడా పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడతారు. బైబిల్ ప్రకారం మనం యూదులం కాదు, మనం అన్యజనులం, మనమందరం కూడా. అయితే యూదులలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్నటువంటి జనాంగాన్ని ఏమన్నాడంటే ఇశ్రాయేలీలు అని దేవుడు పేరు పెట్టాడు.
ఆ ఇశ్రాయేలీయుల జనాంగాన్ని దేవుడు కేవలం ఆ గ్రూపుని మాత్రమే ఎన్నుకుని ఆ జనాంగాన్ని మాత్రమే ఎన్నుకున్నప్పుడు మనకు బైబిల్ చదువుతున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా మనకేమనిపిస్తుంది అని అంటే దేవుడు పక్షపాతం గలవాడేమో, దేవుడు ఒకవేళ పార్షియాలిటీ గలవాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే కేవలం వాళ్ళని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు, వాళ్ళని మాత్రమే ఎందుకు ప్రత్యేకించుకున్నాడు, వాళ్ళని మాత్రమే దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అన్యజనులను కూడా ఎన్నుకోవచ్చు కదా, అన్యజనులనే దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు కదా, యూదులను మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఒకటే విషయం ఏంటనంటే దేవుడు ఇశ్రాయేలీయుల ద్వారా, యూదుల ద్వారా ప్రపంచానికి రక్షణనివ్వాలనుకున్నాడు. అంటే యూదులను ఎన్నుకొని, ఇశ్రాయేలీయులను ఎన్నుకొని వారి ద్వారా ప్రపంచానంతటికి కూడా రక్షణ అనుగ్రహించాలన్న ఏకైక ఉద్దేశం చొప్పున దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని విషయాలు చదువుదాం బైబిల్ గ్రంథంలో నుండి. ద్వితీయోపదేశకాండం, జియోట్రానమీ 7:6 చదువుదాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం ఒక్కసారి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడు ఏం చేశాడు? ప్రతిష్ఠిత జనముగా ఎవరిని ఎన్నుకున్నాడు? సమస్త జనముల కంటే ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నుకున్నాడు. 14:2 జియోట్రానమీ 14:2 ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకునేను. దేవుడు ఇశ్రాయేలీలను ఒక ప్రత్యేకమైన జనముగా, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠిత జనముగా దేవుడు ఇశ్రాయేలీలను ఎన్నుకున్నాడు. అయితే ఎన్నుకున్న తర్వాత దేవుడు వారిని ఎన్నుకున్నాడు అన్నదానికి ఒక సూచన పెట్టాడు. ఒక సూచన ఏంటనంటే, ఇప్పుడు సర్వసాధారణంగా చూడండి, స్త్రీని అడిగితే పెళ్ళయిందని ఎలా చెప్తారు? తాళిబొట్టు చూపిస్తారు. అయితే పాశ్చాత్య దేశాల్లో పెళ్ళయింది అనడానికి సర్టిఫికెట్ చూపిస్తారు. ఈ ఇల్లు నాది అని చూపించడానికి మనం ఏం చూపిస్తాం? డాక్యుమెంట్ చూపిస్తాం. ఈ పొలం నాది అని అనడానికి మనం దస్తవేజులు చూపిస్తాం. అలాగే ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ప్రత్యేకించుకున్నాడు అన్నదానికి దేవుడు ఒక సూచన పెట్టాడు. అదేంటనంటే, సైన్ ఏంటనంటే సున్నతి అనే దానిని దేవుడు ఇశ్రాయేలీయులకు పెట్టాడు. సర్కంసిషన్ అంటారు దీన్ని. ఈ దేవుడు ఈ సున్నతి అనేటువంటి ఆచారాన్ని వారికి పెట్టడం ద్వారా ఆ సున్నతి ఆచారాన్ని పొందిన వారందరికీ కూడా ఏం గుర్తు చేస్తుందని అంటే, నేను ప్రత్యేకించబడినటువంటి జనాంగము, నేను దేవునికి ప్రతిష్ఠిత జనము, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని ఆనాటి జనాంగానికి తెలియడం కొరకు దేవుడు సున్నతి అనే ఆచారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఈ సున్నతి ఆచారాన్ని ఇవ్వడం మాత్రమే కాదు కానీ దీన్ని ఏమంటారంటే ఫిజికల్ ఎక్స్టర్నల్ సైన్ అంటారు, సర్కంసిషన్. దీన్ని దేవుడు వారికి ఏర్పాటు చేసి ఈ సున్నతి ద్వారా వారికి దేవునికి చెందిన వారని తెలియడానికి దేవుడు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు కానీ వాగ్దానాలు ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడు, నిబంధనలు ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడు. వాగ్దానాలు, నిబంధనలు, ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడు. అన్యజనులకు ఏమీ లేవు. ఒక మాట, రక్షణను దేవుడు ఎలాగిచ్చాడో ఒక మాట చదువుదాం. 42వ అధ్యాయం యెషయా గ్రంథం ఐజియా 42:6, 6-7 వచనాలు. గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారికి బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు ఏమన్నాడనంటే, అన్యజనులకు వెలుగుగా నీతి విషయములలో నేను నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను, ఈ బందీ గృహములో నిన్ను విడిపించి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పని దేవుడు వారితో సెలవిచ్చినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆశీర్వాదాలు, నిబంధనలు, లేకుంటే ఆ ధర్మశాస్త్రము ఇవన్నీ వారికి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారని అంటే, వాగ్దానాలన్నీ మావే, నిబంధనలన్నీ మావే, ధర్మశాస్త్రం అంతా దేవుడు మాకే ఇచ్చాడు అని చెప్పని వారు కొన్ని అడ్డుగోడలు పెట్టేసుకున్నారు. అంటే ఎవరు కూడా దేవుని దగ్గరికి రాకోకుండా, అంటే కేవలం యూదులు, ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని దగ్గరికి రావాలి,
ఇంకా ప్రపంచంలో ఉన్న వేరెవ్వరు కూడా దేవుని దగ్గరికి రాకోకుండా వారు కొన్ని అడ్డులు పెట్టేసుకున్నారు. ఎంతగా వాళ్ళు అసహిస్తారంటే యూదులు స్త్రీలను అసలే వాళ్ళు ఎలా చూస్తారంటే భయంకరమైనటువంటి చిన్న చూపు చూస్తారు యూదులు. రెండవది, అన్యజనులను అలాగే స్త్రీలను వారు తక్కువ అంచనా వేస్తారు. వాళ్ళు కుక్క కన్నా హీనంగా చూస్తారంటాడు ఆయన. అంటే అంత తక్కువ చూపు ఇశ్రాయేలీలకు ఉంది ఆనాటి సమాజంలో. ఎందుకనంటే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మమ్మల్ని నియమించుకున్నాడు, వాగ్దానాలు నిబంధనలు అన్నీ దేవుడు మాకే ఇచ్చాడు, ఇంకెవరికి చెందినవి కావు అన్నట్టుగా వారు అట్లా ఉండేవారు. దేవుడు ఏమన్నాడు అంటే ఈ ప్రపంచానికి యూదుల ద్వారా అంటే ఇశ్రాయేలీల ద్వారా రక్షణ ఇవ్వాలి అన్న దానిని ఒకే కారణం ద్వారా దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, అది ఎక్కడ రాయబడింది? 49వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము ఐజియా 49:6. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీలో తప్పింపబడినటువంటి వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. నేను అంటే దేవుడు కలుగ చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. అంటే దేవుడు వారిని లోకమంతటికి కూడా అంటే ప్రపంచమంతటికి కూడా రక్షణనివ్వడానికి యు ఆర్ ద మీన్స్ టు క్యారీ సాల్వేషన్ ద ఎంటైర్ వరల్డ్ అంటాడు. అంటే ప్రపంచమంతటికి కూడా ఈ రక్షణను అందించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రక్షణనివ్వడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకోవడంలో ఇంకొక ఉద్దేశం ఏంటనంటే వాళ్ళని దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఐగుప్తులో బయలుదేరినటువంటి జనాంగము 40 సంవత్సరాలు ఎక్కడ నడిచారు? అరణ్యంలో నడుచుకుంటూ వచ్చారు. అరణ్యంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారికి కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు, వారికి కావలసిన నీటినిచ్చాడు, వారికి కావలసిన మాంసాన్ని ఇచ్చాడు, వారికి కావలసిన ప్రతిదీ కూడా వాళ్ళు ఏది అడిగితే అది దేవుడు వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని దేశాలను దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడనంటే ఇశ్రాయేలీల ప్రజలను ప్రొటెక్ట్ చేయడానికి ఆ దేశపు ప్రజలు రాజులు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తే గనక వీళ్ళను చాలా భద్రంగా దాచిపెట్టేవాడు. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మోయాబు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. మోయాబు దేశపు రాజు ఎవరు? బాలాక్ అనేటువంటి రాజు బిలాం అనేటువంటి ప్రవక్తను తీసుకుని వచ్చి వాళ్ళని శపించాలని చెప్పి తీసుకొచ్చాడు. కానీ దేవుడు ఏం చేయించాడు? బిలాము చేత శపించాడా దేవుడు? శపించినవల. బిలాము శపిందామని వచ్చాడు, బాలాక్ అనేటువంటి రాజు కొంత వెండిని బంగారాన్ని ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు. కానీ అతడు శపిందామని చెప్పని నోరు తెరిచేసరికి ఇశ్రాయేలు ప్రజలను బిలాం అనేటువంటి ప్రవక్త ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఓగ్ అనేటువంటి రాజును, అమోరీల రాజు అనేటువంటి సీహోనును వీళ్ళందరినీ కూడా దేవుడు వారిని నాశనం చేయడానికి ఏ ప్రజలు కూడా వీళ్ళను ముట్టుకోవడానికి కుదరదు, ఏ వ్యక్తులు కూడా వీళ్ళ మీద అటాక్ చేయడానికి కుదరదు. ఒకవేళ అటాక్ చేస్తే దేవుడు వారిని కాపాడేవాడు, దేవుడు వారిని భద్రపరిచేవాడు. ఎందుకని? వాళ్ళ ద్వారా ప్రపంచానికి రక్షణ రావాలని, వాళ్ళకి నిబంధనలు, వాగ్దానాలు, ధర్మశాస్త్రము, ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారనంటే కొన్ని హద్దులు పెట్టేసుకున్నారు. ఎవరు కూడా దేవుని దగ్గరికి రాకూడదు, మేము మాత్రమే ప్రత్యేకమైన జనాంగం అని. ఈ రోజున ప్రపంచంలో మనము ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ సంఘాన్ని గురించి ఆలోచించండి. దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు కదా. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు, తన విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ప్రాముఖ్యమైన కారణం నేను ముందే చెప్పాను. సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనల్ని లోకానికి ప్రేమను చూపించడానికి, లోకానికి క్షమాపణను అందించడానికి, లోకంలో దేవుని ఎరగనటువంటి ప్రజలు రక్షణలోకి రావడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కానీ ఈనాడు క్రైస్తవ సంఘం ఏం చేసిందో తెలుసా? సార్వత్రిక సంఘాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. చాలామంది ఒక ఆయన ఏమంటాడనంటే చాలామంది అన్యజనులు దేవునిలోకి రాకోకుండా మనమే అడ్డుపడుతున్నామంటాడు. మనమే దేవునికి దగ్గరికి రాకోకుండా చాలామంది మనమే ఆటంకంగా ఉన్నామంటాడు ఆయన. ఎందుకనంటే మనము దేవుని నమ్మామని చెప్పుకుంటాం, మనము దేవుని రక్షణలోకి వచ్చామని చెప్పుకుంటాం, మనం దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటాం. కానీ మన పద్ధతులు, మన ఆచారాలు ఇవన్నీ కూడా మారకోకుండా మనము అన్యజనులు, లోకస్తులు ఆచరించేటువంటి ఆచారాల వైపే మనము ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనల్ని రక్షించింది, దేవుడు మనల్ని ఎన్నుకున్నది అనేక మందిని ప్రభులోనికి నడిపించాలని.
తన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నది ఎందుకోసమనంటే అనేక మందిని ప్రభువులోనికి తీసుకుని రావాలి అన్న ఆలోచనతో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని చిత్తానికి లోబడేవారిగా ఉండాలి. దేవుడు ఇశ్రాయేలీల జనాంగం పట్ల ఎంత శ్రద్ధ చూపించాడనంటే ఒక మాట మనం చదువుదాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. జకర్యా 2:8లో జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన గనుబుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే దేవుని కనుబుడ్డును ముట్టిన వానితో సమానంగా ఎంచుతానన్నాడు. ఎవరిని ముట్టుకున్న వారిని? ఇశ్రాయేలీలను కనుక ఎవరైనా ముట్టుకుంటే దేవుడేమన్నాడంటే నా కనుబుడ్డును ముట్టుకున్నాడు. దేవుని కనుబుడ్డును ముట్టుకుని ఎవడైనా బ్రతకగలడా? ఎవడు బ్రతకలేడు. అంటే అంత శ్రద్ధ, అంత ప్రత్యేకత దేవుడు ఇశ్రాయేలీల పట్ల దేవుడు తీసుకున్నాడు అన్నమాట. అంత ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఇశ్రాయేలీ జనాంగము ఒకవేళ తప్పు చేస్తే ఏం చేశాడో తెలుసా? వీళ్ళ ప్రత్యేకమైన జనాంగం కాబట్టి, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు కాబట్టి మీరేం చేసినా పర్వాలేదులే అని చెప్పని దేవుడు ఊరుకోలా. వారు తప్పు చేసినప్పటికీ కూడా ఎంత శ్రద్ధ అయితే వారి పట్ల చూపించాడో, తప్పు చేస్తే అదే సిచ్యువేషన్లో వారి మీదకి ఏం చేశాడు? దేవుడు శిక్షణ తీసుకొచ్చాడు. వారు తప్పు చేసినప్పుడు అష్షూరీయులకు బందీలుగా పంపించేశాడు. నెబుకద్నెజర్ రాజు వచ్చి వాళ్ళని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. వారు పాపం చేసినప్పుడు దేవుడు మిద్యానీయులకు అప్పగించాడు. వారు పాపం చేసిన ప్రతిసారి కూడా వారి మీదకి శత్రువులు తీసుకొచ్చేవాడు. ఎందుకనంటే నేను ఎన్నుకున్న జనాంగమే అయినప్పటికీ కూడా తప్పు చేస్తే, నా మాటకు అతిక్రమిస్తే, నా ఆజ్ఞలకు మీరు అతిక్రమించి పాపం చేస్తే శిక్ష కూడా అదే స్థాయిలో ఉంటుంది అన్నట్టుగా దేవుడు వారి మీద క్రమశిక్షణ, డిసిప్లిన్ చేశాడు. వారిని చేస్తూ ఏం చేశాడనంటే వారిని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ప్రత్యేకించుకున్నాడు, దేవుడు వారి పట్ల కృప చూపించాడు. అందుకనే వారిని ద్వారా రక్షణ రావాలని చెప్పి దేవుడు ఎన్నుకున్నాడు. మళ్ళీ ఎందుకు ఎన్నుకున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనాల్లో ఏమని వాక్యం సెలవిస్తుందంటే, మీరు లోకమునకు ఉప్పును వెలుగై ఉన్నారు. లోకానికి మనం ఏమై ఉన్నాం? ఉప్పును వెలుగై ఉన్నాం. ఉప్పు ఏం చేస్తుంది? రుచిని తెలియజేస్తుంది. ఇంకా ఉప్పు ఇంకా దేనికి వాడతారు? సాల్ట్ని ఎక్కువ ఎందుకు వాడతారని అంటే పచ్చళ్ళు పట్టేటప్పుడు వాడతారు కదా. ఎక్కువ రోజులు ఏదైనా పదార్థం పాడైపోకుండా నిల్వ ఉంచడానికి సాల్ట్ ఎక్కువ వాడతారు. మనకి అప్పుడప్పుడు రోడ్డు పక్కన వెళ్తూ ఉన్నప్పుడు ఉప్పు చేపలు కనబడతాయి కదా. ఎందుకు సాల్ట్ దానికి ఎక్కువగా పోస్తారంటే, లేకుంటే పచ్చళ్ళలో ఎక్కువ సాల్ట్ ఎందుకు వేస్తారంటే పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, స్టోర్ చేసుకోవడానికి. మనల్ని దేవుడు ఉప్పుతో ఎందుకు పోల్చాడనంటే మన ద్వారా లోకము ప్రొటెక్ట్ చేయబడడానికి, భద్రం చేయబడడానికి, లోకం మీదకి రాబోతున్నటువంటి పాపపు శిక్ష రాకోకుండా పరిశుద్ధులైన వారు ఉంటే, పరిశుద్ధులైన వారు దేవునికి ప్రార్థన చేస్తే ఈ లోకము దేవుడు ప్రజలను రక్షించడానికి, కొంతమందికి మనము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నీతిని వారికి చూపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. వెలుగుగా ఉన్నాడు. దీపం ఏం చేస్తుంది? కొండ మీద ఉన్నటువంటి పట్టణం ఏం చేస్తుంది? మరుగై ఉండనేరదు. మనం దీపం వెలిగించి ఎక్కడ పెడతాము? దీపస్తంభం మీదనే పెడతాం. ఎందుకని? అందరికీ వెలుగు ఇవ్వడానికి, దారి చూపించడానికి. అలాగే దేవుడు మనల్ని వెలుగై ఉన్నారు లోకానికని చెప్పాడు మనల్ని. ఎందుకని వెలుగై ఉన్నాము? చీకట్లో నడుస్తున్నటువంటి వారికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. లోకంలో ఉన్నటువంటి అన్యజనులు, దేవుని ఎరగనటువంటి ప్రజలు, వారు చీకట్లో నడుస్తూ ఉన్నారు. చీకట్లో నడుస్తున్న వారికి దారి తెలీదు, పక్కన ఎవడొస్తున్నాడు కూడా తెలీదు. పక్కన ఉన్నటువంటి వాని యొక్క చప్పుడు వినబడుతుంది కానీ వాడికి చీకట్లో ఏముందో తెలియదు. కాబట్టి చప్పుడుని బట్టి నడుచుకుంటూ వెళ్తాడేమో కానీ వారిద్దరూ నడిచి చీకట్లో ఉన్నారు కాబట్టి గుంట ఉందో లేకుంటే మెరక ఉందో తెలియదు. కాబట్టి వాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ఇప్పుడు దేవుడు లోకానికి మనల్ని వెలుగుగా ఉంచాడంటే దాని అర్థం ఏంటనంటే చాలామంది చీకట్లో నడుస్తూ ఉన్నారు, చీకట్లో బ్రతుకుతున్నారు, అంధకారంలో బ్రతుకుతున్నారు, అజ్ఞానంలో బ్రతుకుతున్నారు, నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా బ్రతుకుతున్నారు, నిజమైనటువంటి సత్యం ఏదో ఎరగకుండా లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు. దేవుడు తన ప్రాణం ఇచ్చి మనలను రక్షించుకున్నది ఎందుకోసమనంటే లోకానికి వెలుగుగా ఉండడానికి. చూడండి, మనము దీపము ఆ దీపస్తంభం మీద పెట్టినప్పుడు చీకట్లో వచ్చినటువంటి ప్రజలకు ఆ చీకటి దారిలో కాకుండా వెలుగు దారిలో దారి కనబడినప్పుడు మంచి మార్గంలో నడవడానికి దీపం ఉపయోగపడుతుంది.
అలాగే దేవుడు మనను దీపంగా పెట్టాడు మన క్రియల ద్వారా. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. అంటే మీ సత్క్రియలను బట్టి, మీ క్రియలను బట్టి, మీ యొక్క పద్ధతులను బట్టి, మీ యొక్క పనులను బట్టి లోకానికి వెలుగు చూపించేవారుగా. లోకంలో చాలామందికి నిజమైన దేవుడు తెలియదు, దేవుని వెతుకుతున్నారు, దేవుని కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు నిజమైన దేవుని కోసం వెతుకుతున్నట్లయితే కనుక్కోవాలి కదా, నిజమైన దేవుణ్ణి కనుక్కోవట్లా. కానీ వాళ్ళు నిజమైన దేవుణ్ణి వెతకట్లా. ఎలాంటి దేవుని వెతుకుతున్నారు? గతంలో నేను చెప్పాను, వాళ్ళ కోర్కెలు తీసేటువంటి దేవుని వెతుకుతున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరికలు చెప్పుకుంటే కోరికలు తీర్చాలి. రెండవది, వాళ్ళు చేసిన తప్పులను ఖండించకూడదు. ఖండిస్తే ఆ దేవుడు మంచివాడు కాదు వాళ్ళకి. అలాంటి దేవుని వెతుకుతుంది లోకం. కానీ దేవుడు నిజమైన దేవుడని తెలిసిన మనలను దేవుడు లోకానికి ఉప్పుగా, దేవుడు లోకానికి మనలను వెలుగుగా ఉంచాడని అంటే మన క్రియలను బట్టి లోకంలో చీకటిలో, అంధకారంలో, అజ్ఞానంలో బ్రతుకుతున్న అనేక మందిని ప్రభులోనికి మనము నడిపించవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అయ్యుండు కూడా మనం లోక పద్ధతులనే మనము ఆచరిస్తూ ఉన్నాం. లోక పద్ధతులు. ఈరోజు ఇశ్రాయేలీలు ఒక బౌండరీస్ పెట్టేసుకున్నారు, ఒక గోడను కట్టేసుకున్నారు. ఇంకెవరు కూడా దాంట్లోకి రావడానికి వీలు లేదన్నట్లుగా లోపల వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు అలాగే పెట్టుకున్నారు. ఈ రోజున కూడా క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే, క్రైస్తవ సంఘం లోకంలో ఉన్నటువంటి పద్ధతులు ప్రత్యేకంగా ఉండడానికి బదులుగా లోకంలో ఉన్నటువంటి కులతత్వాన్ని సంఘంలోని తీసుకొచ్చేసారు. ఈ రోజున క్రిస్టియన్ మార్టిమోని అని చదవండి, మనము ఎడ్యుకేషన్, ఏజ్, లేకుంటే హైటు, నేము అన్నీ చదువుతాం. లాస్ట్లో ఏం చేస్తాం, నేను క్రిస్టియన్ దేవుని నమ్ముకుంటాం, క్యాస్ట్ రాస్తారు కింద. క్రైస్తవ సంఘంలో కులం ఉందండి? లేదు కదా, కులం అనేది లేదు. ఒకవేళ కులం అనేది ఉన్నట్లయితే నిజమైన క్రైస్తవుడు కానీ కాదు. కులం అనేది బైబిల్లో మనకు కనబడదు. కానీ క్రైస్తవ సంఘాల్లో వచ్చినటువంటి ఈ యొక్క దారుణమైన పరిస్థితి ఏంటంటే, ప్రపంచంలో ఇంకా చాలామంది ఈ కులతత్వాన్ని, పలానా కులం, ఇంకా క్రైస్తవులు మరింత భయంకరమైన పరిస్థితి ఏంటంటే, లోకంలో అనుసరించేటువంటి పద్ధతులు, వాస్తును అనుసరిస్తూ ఉన్నారు క్రైస్తవులు. వాస్తు అంటే మీకు తెలుసా? అర్థమవుతుందా? 4 దిక్కులు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. అవి కాకుండా ఇంకో 4 దిక్కులు ఉంటాయి, ఈశాన్యం, నైరుతి, వాయువ్య, అలాగే ఆగ్నేయం. ఈ 4 ఉంటాయి. అంటే ఒక్కొక్క దిక్కుకి అన్యజనులకి ఎలాగంటే ఒక్కొక్క దేవత ఉంటుంది. ఇప్పుడు ఆగ్నేయం ఉందండి, ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు. ఇప్పుడు అగ్నిదేవుడికి అట్టి తిరిగి మనము పొయ్యి ఎలా పెట్టుకుని వంట చేసుకోవాలి. ఒకవేళ ఆయనకి బ్యాక్ చూపించాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ అగ్నిదేవునికి నేను సంతృప్తి పరచలేదు కాబట్టి వంట చేసినప్పుడు కడుపులో మంట, అల్సర ఇలాంటివన్నీ వస్తాయన్నది. అంటే ఏ దిక్కులో ఉన్నటువంటి దేవతను, దేవుణ్ణి శాంతిపరచకపోతే ఆ దేవుడికి కోపం వస్తుంది అనమాట. ఈశాన్యం ఉంది, ఈశాన్యంలో పల్లం పెడతారు. అంటే ఈశాన్యం ఏంటంటే నీటి దేవుడు కాబట్టి ఆయనకి పల్లం ఉండాలి, ఖచ్చితంగా నీరు అలా వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే ఆయన కోపం వస్తుంది. వాయువ్య ఉంది కాబట్టి మన డ్రాయింగ్ రూమ్లో గాలి వచ్చి వెళ్తూ ఉండాలి, వాయుదేవుడు. కాబట్టి ఆయన శాంతిపరచకపోతే ఆయన కోపం వస్తుంది. ఇవన్నీ కూడా లోక సంబంధమైన పద్ధతులు అయ్యుండి కూడా క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ లోకంలోనికి తీసుకొచ్చేసాం. చూడండి, ఇప్పుడు దేవుడే సమస్తము, ఆయన ప్రతి దిక్కు కూడా దేవుడే ఏర్పాటు చేసింది, ప్రతిది కూడా దేవుడే సృష్టించాడు, అన్ని చోట్ల క్రీస్తే ఉన్నాడు, అన్ని చోట్ల దేవుడే ఉన్నాడని చెప్పని మాట్లాడుకోవడానికి బదులుగా దిక్కుల కోసం వెతుకుతూ ఉన్నాం, దిక్కులను మనం చూస్తూ ఉన్నాం. మనం క్రీస్తు కాకుండా దిక్కులు వెతుకుతున్నామంటే, ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆయన ఏమంటాడంటే, అది దిక్కుమాలని బ్రతికే కదా అంటాడు. అంతే కదండి. లోకంలో మనము ఆ పద్ధతులు అనుసరించుకోకుండా దేవుని చిత్త ప్రకారం చేయాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక పద్ధతి ఏంటంటే, చాలామంది లోకంలో ఈ పద్ధతి ఉంది. ఎలా అంటే, వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే నా కర్మరా బాబు ఇలా రాశాడు అందుకని ఇలా జరుగుతుందని అంటాం. కానీ క్రైస్తవుల్లో కూడా అదే కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉన్నారు చాలామంది క్రైస్తవులు. అంటే దేవుడు తన చిత్త ప్రకారము, దేవుడు తన బిడ్డల్లో ఏది జరగాలన్నది దేవుడు నిబంధనలు పెట్టాడు. ఆయన ఆజ్ఞలకు లోబడితే, ఆయన చిత్తాన్ని చేస్తే మనకు కావలసిన అన్నిటిని ఇస్తానన్నాడు. మనము ఆయన చిత్తానికి లోబడకపోతే దేవుడు ఏమన్నాడు?
ఆశీర్వాదాన్ని మీరు పొందలేరని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందాలనంటే దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, దేవుని చిత్తాన్ని ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇంకొక పద్ధతి ఏంటంటే, లోకంలో ఉన్న పద్ధతి, లోకంలో చాలామంది చాలా రకాలుగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. చాలా రకాలుగా ఎలా సంపాదించారన్నది ముఖ్యం కాదు. వాళ్ళు సంపాదించిన దానిని కొంత పట్టుకుని వెళ్ళి దేవునికి ఇచ్చేస్తే, అంటే వాళ్ళ దేవునికి సమర్పించేస్తే, చేసినటువంటి పాపం ఏదైనప్పటికీ కూడా, ఎలా సంపాదించినప్పటికీ కూడా చేసిన పుణ్యకార్యాన్ని బట్టి ఈ పాపం ఏం చేస్తుందో కొట్టుకుపోతుందని చెప్పాను. ఈ పద్ధతి కూడా క్రైస్తవుల్లో కూడా అలవాటైపోయింది. లంచాలు తీసుకుని సంపాదించి, అక్రమంగా సంపాదించి తెచ్చుకొచ్చి దానిలో కొంత దేవునికి ఇచ్చేస్తే, దేవుని సన్నిధిలో వేసేస్తే, నేను చేసిన ఈ లంచం ద్వారా, అక్రమం ద్వారా సంపాదించిన దానిని దేవుడు క్షమించేస్తాడు అన్నట్టుగా ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. తప్పును దేవుడు తప్పుగానే చూస్తాడు, మంచిని దేవుడు మంచిగానే చూస్తాడు. కాబట్టి మనము ఎలా సంపాదిస్తున్నాము, ఎలా దేవునికి మనము సమర్పిస్తున్నాము, దేవునికి ఇస్తున్నాము అన్న దానిని మనం గమనించుకోవాలి. కాబట్టి మనము ఒకవేళ ఇలాంటి పద్ధతుల్లో ఉన్నట్లయితే, చూడండి 13వ వచనం చదువుదాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12 నుండి చదువుతాను. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకుని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు? అన్యజనుల గురించి. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు? పరజనులై ఉన్నారు, నిరీక్షణ లేకుండా ఉన్నారు, లోకమందు దేవుడు లేని వారుగా ఉన్నారు, క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. ఇశ్రాయేలీలతో వారికి సమానమైనటువంటి సహవాసం కానీ సిటిజన్షిప్ కానీ లేదు. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా లోక సంబంధమైనటువంటి ఆచారాలు అనుసరించే పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడనంటే, అయినను 13వ వచనంలో, అయినను ఒకవేళ మీరు ఇలా ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ ఇలా బ్రతుకుతున్నప్పటికీ కూడా, 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా అక్కడ కూడా అయినను అనేటువంటి మాట రాయబడింది. 2వ అధ్యాయం 4వ వచనం, ఎఫెసీ 2:4లో కూడా అయినను అనేటువంటి మాట ఉపయోగపడింది. ఎందుకని? మీరు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నప్పటికీ కూడా అయినను దేవుడు ఏం చేశాడనంటే, కరుణా సంపన్నుడై ఉండి, అంటే దేవుడు ఇక్కడ చొరవ తీసుకుంటున్నాడు మన పట్ల. దేవుడు అడ్వాంటేజ్ తీసుకుని మన పట్ల దేవుడు కనికరం చూపించి, ఒకవేళ లోక సంబంధమైన పద్ధతిలో మనం బ్రతుకుతున్నప్పటికీ, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా అయినను దేవుడు మన పట్ల కృపను చూపించి, దేవుడు ఏం చేశాడనంటే, యూదుడు అన్యుడు అని చెప్పి మీరు సపరేట్గా జీవిస్తూ ఉన్నారు. యూదులు అయినటువంటి వారు అన్యజనులను దగ్గరికి రానవట్లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, యేసుక్రీస్తు ద్వారా యూదులను, అన్యులను దేవుడు ఏం చేశాడనంటే దగ్గరికి తీసుకొచ్చాడు. అయినను ఇక్కడ చూడండి, 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. దగ్గర చేశారు దేవుడు. ఇప్పుడు యూదుడని, అన్యుడని ఏమీ భేదం లేదు. ఇప్పుడు నేను ఒకవేళ యూదుడిని అనుకోండి, నేను క్రీస్తు దగ్గరికి రావడానికి నాకేం కావాలి? క్రీస్తు రక్తం కావాలి. యేసు రక్తం ద్వారా మాత్రమే నేను దేవుని దగ్గరికి రాగలుగుతాను. ఇప్పుడు అన్యజనుడు కూడా దేవుని దగ్గరికి రావాలంటే ఆయనకు కూడా ఏం కావాలి? క్రీస్తు రక్తమే కావాలి. ఇప్పుడు అన్యజనునికి క్రీస్తు రక్తమే అవసరమైనప్పుడు, యూదుడు కూడా దేవుని దగ్గరికి రావడానికి క్రీస్తు రక్తమే అవసరమైనప్పుడు, ఇద్దరు కూడా క్రీస్తు ద్వారా వారు ఒక్క చోటకి రాగలిగినప్పుడు ఇద్దరిని కూడా భేదప్రాయం ఏమీ కూడా ఉండదు. ఇద్దరు కూడా ఒక రక్తం చేత విమోచింపబడ్డారు. ఒక దేవుని ద్వారానే వాళ్ళు దేవుని దగ్గరికి రాగలిగారు, క్రీస్తు ద్వారా. కాబట్టి మనమిద్దరము కూడా ఏకమయ్యాము అని చెప్పని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు యూదుడని కానీ లేకుంటే అన్యుడని కానీ ఏమి కూడా భేదాభిప్రాయం లేనేలేదు. యూదుడు, అన్యుడు కూడా ఏమయ్యారు? వాళ్ళు దగ్గరకు వచ్చారు అన్నటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, యూదుడు క్రీస్తు రక్తము ద్వారా దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనుకుందాం. యూదుడు క్రీస్తు రక్తం ద్వారా దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనుడు క్రీస్తు రక్తం ద్వారా దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా యూదుడైనటువంటి వాడు దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే, అన్యజనుడు కూడా క్రీస్తు ద్వారా దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఇద్దరము క్రీస్తు రక్తము ద్వారా రక్షింపబడ్డాము. కాబట్టి యూదుడు, అన్యుడు కూడా ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. యూదుడని కానీ అన్యుడని కానీ భేదాభిప్రాయం చూపించడానికి వీలు లేదు. స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, లేకుంటే
ఇశ్రాయేలుడని కానీ ఏమాత్రం భేదం లేనేలేదు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటనంటే, దేవునికి నాకు నిజమైన సంబంధం ఉంటే, నా తోటివాడు కూడా దేవునితో నిజమైన సంబంధాన్ని కలిగి ఉంటే, ట్రాంగిల్ అంటారు కదా. ఇప్పుడు దేవునితో సంబంధం ఏర్పడితే ఈ కింద ఉన్నటువంటి సోదరుడు సహోదరుడు సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు దేవునితో నాకు సంబంధం ఉందని చెప్పి వీళ్ళిద్దరూ కూడా సమాధానం లేకపోతే మనం ఆలోచించాలి, వీళ్ళిద్దరి సంబంధం సరైనది కాదేమో. ఇప్పుడు పైన దేవుడు ఉన్నాడు, యూదుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, అన్యజనుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా క్రీస్తుని బట్టి సమాధానం కలిగి ఉండాలి, క్రీస్తును ఆరాధించాలి. వీళ్ళిద్దరూ కూడా సమాధానం లేకోకుండా నేను క్రీస్తుతో దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నానంటే వారి సంబంధము సరైనది కాదు అన్న సత్యాన్ని మనం గమనించాలి. అందుకని క్రీస్తు ఏం చేశాడనంటే, మీరు హద్దులు పెట్టుకున్నారు. క్రీస్తు వచ్చి ఏం చేశాడనంటే, యూదుడని అన్యజనుడని ఏమీ తేడా లేదు అన్న సత్యాన్ని వాక్యంలో ఆయన మనకి నేర్పించాడు. ఇక్కడ మనకి భేదాభిప్రాయం అర్థం కావాలనంటే, యెరూషలేము దేవాలయము ఒక్కసారి ఎలా కట్టబడిందని అంటే ఒక్కసారి నేను చెప్తాను. చాలా పెద్ద దేవాలయం కట్టుకున్నారు. అయితే అందులో రకరకాల గదుల కింద ఉంటాయి. అక్కడ యెరూషలేము దేవాలయం గదులు అంటే ఇట్లా కాదు, చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, వేల మంది పట్టేటువంటి హాల్స్ లాగా ఉంటాయి. కానీ ప్రతి జనాంగానికి కూడా ఒక్కొక్క గోడ ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే, యూదునికి అన్యుడికి మధ్య గోడ ఉంటుంది. యూదులు ఉన్న ప్లేస్కి అన్యజనుడు రాకూడదు, అన్యజనుడు ఉన్న ప్లేస్కి యూదుడు రాకూడదు. ఇప్పుడు యెరూషలేము దేవాలయంలో మనం మట్టల ఆదివారాన్ని చదువుకుంటాం, అక్కడ వ్యాపారం జరుగుతుంది అని చెప్పాను. ఎక్కడ జరిగేదో తెలుసా? అన్యజనులు ఉండేటువంటి ప్రదేశంలో, ప్రాంతంలో ఈ వ్యాపారం జరుగుతూ ఉండేది. రోకలు మార్చడం, గొర్రెలు అమ్మటం, పావురాలు అమ్మటం, ఇదంతా కూడా అన్యజనులు ఉండేటువంటి ప్లేస్లో జరుగుతూ ఉండేది. యూదులకి అన్యులకి మధ్య గోడ ఉండేది. తర్వాత యూదులకి అలాగే స్త్రీలకి ఒక గోడ ఉంటుంది. యూదులు స్త్రీల వైపు రాకూడదు, స్త్రీలు పురుషుల వైపు రాకూడదు. తర్వాత యాజకులకు మామూలు సాధారణమైన యూదులకు మధ్య గోడ ఉండేది. అంటే యాజకుల దగ్గరికి యూదుడైన వాడు వెళ్ళకూడదు, పాస్టర్లు మాత్రమే అక్కడే ఉండాలి, ఇంకా ఇందులోకి వెళ్ళడానికి కుదరదు. అంత మాత్రమే కాదు, యాజకులకు ప్రధాన యాజకులకు కూడా మధ్య గోడ ఉండేది. యాజకులు ప్రధాన యాజకుల దగ్గర ఉండేటువంటి స్థలానికి వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు యూదుడని అన్యుడని స్త్రీ అని పురుషుడని యాజకుడని ప్రధాన యాజకుడని ఇలా గోడలు కట్టేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ప్రభువు ఏం చేశాడనంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి. ఏ గోడను పడగొట్టాడు? యూదుడు అన్యుడని గోడ కట్టుకున్నారు, యాజకుడు ప్రధాన యాజకుడని గోడ కట్టుకున్నారు, స్త్రీ అని పురుషుడని గోడ కట్టుకున్నారు. వాళ్ళు ఇక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడనంటే, తన శరీరము ద్వారా మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏం చేశాడు? ఏకం చేశాడు. ఇప్పుడు ఉభయులను ఏకం చేసి మధ్య గోడను పడగొట్టాడంటే దాని అర్థం ఏంటంటే, ఆయన సుత్తి సేనను పట్టుకొచ్చి గోడలన్నీ కూలగొట్టాడని కాదు, తన శరీరాన్ని శిలువ మీద వేలాడదీసి సర్వ మానవులందరూ కూడా మీరు యూదుడు అన్యుడని చెప్పని మీరు సెపరేషన్ అంటే మీరు తేడా కలిగి ఉన్నారు, వేరు చేస్తూ ఉన్నారు, కానీ మీరందరూ కూడా ఒక్కటే అని సిలువలో ఆయన ఏం చేశాడనంటే వేలాడాడు. సిలువలో వేలాడినప్పుడు ఆయన 6వ మాట సమాప్తమైనది అనేటువంటి మాటను పలికాడు. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పాను. 6వ మాటను ఆయన పలికినప్పుడు ఆయన ఎప్పుడైతే మరణించాడో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పని దేవునికి అప్పగించుకున్నాడో, దేవాలయపు తెర ఏమైంది? పైనుండి కిందకి చినిగింది. కింద నుండి కనుక పైకి చిరిగినట్లయితే మనుషుడు ఎవడైనా చింపున్నాడేమో, అది 4 అంగుళాలు వెడల్పు ఉంటుంది. కానీ దేవుడే ఏం చేశాడో తెలుసా? ఈ మధ్య గోడను అంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి, ఎవడు కూడా లోపల వెళ్ళడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు అందరూ కూడా క్రీస్తునందు ఏకమయ్యాము, మనకి తేడా లేదు, అందరూ ఒక్కటే క్రీస్తులో అన్నట్టుగా దేవుడు ఏం చేశాడంటే ఆ దేవాలయపు తెరను పైనుండి కిందకి చించేశాడు.
మనకి ప్రవేశాన్ని ఇచ్చాడు. మనము సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం వద్దకు ధైర్యముతో దేవుని దగ్గరికి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ రోజున మనము దేవుని దగ్గరికి రాగలుగుతున్నామంటే, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే, దేవుణ్ణి మనము పూజించగలుగుతున్నామని అంటే దేవుడు ఈ మధ్య ఉన్నటువంటి భేదాన్ని అంతటిని కూడా తీసివేశాడు. ఇప్పుడు యూదుడని కానీ, అన్యుడని కానీ, లేకుంటే స్త్రీ అని కానీ, పురుషుడని కానీ ఏమీ తేడా లేనే లేదు. అందరూ కూడా క్రీస్తునందు ఏమై ఉన్నాం? ఒక్కటై ఉన్నాం. కాబట్టి దేవుడు మనందరినీ ఐక్యపరిచాడు. కాబట్టి దేవుడు ఐక్యపరిచిన తర్వాత, దేవుడు ప్రపంచమంతా మనుషులందరి కొరకు ప్రాణం పెట్టిన తర్వాత ఇంకా డివిజన్స్ ఎక్కడున్నాయి సంఘంలో? ఇంకా భేదాభిప్రాయాలు ఎక్కడున్నాయి సంఘంలో? మనము ఈ రోజున చాలామంది సార్వత్రిక సంఘాలు నేను పలానా ప్రాంతం పలానా దేశం ఇలా అని భేదాభిప్రాయాలు మనం పెట్టుకున్నాం. కానీ దేవుడు మాత్రం మనలందరినీ ఏం చేశాడు? ఒక్కటిగా చేశాడు. మనందరం క్రీస్తు రక్తం ద్వారా. ఈ రోజున సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారు, వాళ్ళకి తెలుగు కూడా సరిగా రాదు, కానీ వాళ్ళు క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డారు. మీరు ఒరిస్సా నుంచి వచ్చినప్పటికీ కూడా, ఆంధ్రాలో మేమున్నప్పటికీ కూడా మనందరము కూడా ఒకే రక్తము ద్వారా విమోచింపబడ్డాం. మనమందరం వన్ ఫ్యామిలీ క్రీస్తులో. మనందరినీ కూడా దేవుడు ఒక్కటిగా చేశాడు, ఒక్కటిగా మనల్ని ఏర్పాటు చేశాడు. మీరందరూ కూడా ఇక్కడ ఇంకొక మాట, ఇక్కడ ఏమని రాశాడనంటే 14వ వచనంలో ఇక్కడ ఈ మాటను గురించి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. 14వ వచనాన్ని మరలా చదువుతున్నాం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేట చేత. ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు. ఇప్పుడు చాలామంది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కాబట్టి ఇంకా బైబిల్లోంచి తీసేయచ్చు కదా అన్నట్టుగా మాట్లాడు. ధర్మశాస్త్రం అవసరం లేదంటారు, ధర్మశాస్త్రాన్ని తీసుకోరు వాళ్ళు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం అంటే దాని అర్థం ఏంటనంటే, యూదులకు 3 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే జుడిషియల్, అంటే యోధా సంబంధమైనటువంటి సాంప్రదాయం. ఈ జుడిషియల్లో వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలా పద్ధతులు ఉండాలి, ఏది తినాలి, ఏది తినకూడదు అన్న పద్ధతులు యూదులకు మాత్రమే దేవుడిచ్చాడు. రెండవది ఏంటంటే మోరల్, అంటే ఈ మోరల్ అనేది నైతిక పద్ధతి అనేది దేవుడు ఆదికాండము నుండి అందరికీ కూడా, క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నీతి అనేది, నైతిక అనేది ప్రతి వారికి ఇచ్చాడు. మూడవది ఏంటంటే సెరమోనియల్ అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పద్ధతులు. ఇవి యూదులకు దేవుడిచ్చాడు. ఈ యూదులు ఏం చేసేవారు అంటే, ఏదైనా పాపం చేస్తే ఏడాది గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం దగ్గర తెచ్చి తల మీద చేపెట్టి నా పాపాన్ని దీని మీద మోపుతున్నానని చెప్పని ఆ గొర్రె పిల్లను ప్రత్యక్ష గుడారం దగ్గర వధించి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ మందసానికి పూయాలి. ఇది పద్ధతి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడంటే దాని అర్థం ఏంటనంటే, ఏవైతే బలులు వాళ్ళు అర్పిస్తున్నారో ఆ బలులు ఇప్పుడు మనం అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకు బలులు అర్పించిన అవసరం లేదు? ఆ బలిగా ఎవరు అర్పింపబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు మనకు బదులుగా వధింపబడినటువంటి గొర్రె పిల్లగా. అందుకనే యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మనము అర్పించవలసినటువంటి గొర్రెపిల్లకు బదులుగా మన పాపము నిమిత్తము గొర్రెపిల్లను అర్పిస్తూ ఉన్నాము. అది ఆ అర్పించినటువంటి గొర్రెపిల్ల, ఆ రక్తము మనిషి పాపాన్ని పూర్తిగా తీసేయట్లా. అందుకని యేసుక్రీస్తు ప్రభువే మానవుడిగా భూమి మీదకి వచ్చి మనుషులందరి పాపము కొరకు ఒక్కసారి కలువరి శిలువలో మన కోసం ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇంకా మన పాపములకు ఏ మాత్రము కూడా శిక్ష లేనే లేదు. రోమపత్రిక 8:1 కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి కూడా లేదు. క్రీస్తులో మనం వచ్చినట్లయితే, క్రీస్తును అంగీకరించినట్లయితే, క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడిన వారమైనట్లయితే మన మీద ఎలాంటి శిక్ష లేనే లేదు. ఇంకొక మాట చదువుదాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని ఆలోచన చేస్తూ చదువుదాం. 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమును సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను.
ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 9 ఆజ్ఞలన్నీ పాటించామనుకోండి, ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినప్పటికీ కూడా ఈ 9 ఆజ్ఞలన్నింటిలోనూ కూడా తప్పు చేసినట్లే, ఒక్క ఆజ్ఞ తప్పిపోయినప్పటికీ కూడా. కానీ ధర్మశాస్త్రాన్ని ఎవరైనా పూర్తిగా నెరవేర్చగలరా? ఎవ్వరూ నెరవేర్చలేరు. సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ధర్మశాస్త్రాన్ని ఎవరు అనుసరించలేకపోతున్నాము, దానివల్ల మన మీద పాపము శాపము మోపబడింది. ఈ పాపము నుండి శాపము ద్వారా ఆయన వ్రాత రాసేశాడు ధర్మశాస్త్రంలో. నరహత్య చేస్తే పాపము, దానికి శిక్ష ఉంటుంది. వ్యభిచరిస్తే దాని పాపము, శిక్ష ఉంటుంది. అబద్ధం ఆడితే దానికి శిక్ష, దానికి పాపము, దానికి శిక్ష ఉంటుంది పాపము ద్వారా. కాబట్టి ఇలా ప్రతి ఆజ్ఞకు శిక్ష వ్రాయబడింది. దాని చేవ్రాతను కూడా దేవుడు రాసేశాడు. అయితే క్రీస్తు ప్రభు వచ్చి ఇక్కడ ఏం రాశాడు అంటే, కొలసీ పత్రికలో పౌలు గారు మనకు చేవ్రాతను తుడిచివేసి, అంటే రాతరూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రముల ద్వారా వచ్చినటువంటి ఆ పాప శిక్షనంతటిని కూడా తుడిచివేసి, దేని ద్వారా? తన రక్తం ద్వారా దాని అంతటిని తుడిచివేసి, దాన్ని కొట్టివేసి, దాని యొక్క చేవ్రాతను పూర్తిగా ఎత్తివేశాడు. ఆయన మేకులకు కొట్టివేసి దాన్ని ఎత్తివేసి తీసేసి మనలను ఉభయులను ఏం చేశాడు? ఏకం చేశాడు, జీవింపజేశాడు. పాపం ద్వారా, అపరాధం ద్వారా మనం చనిపోయిన వారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏమి సెలవిస్తుందని అంటే, పాత నిబంధనలో వ్యత్యాసం కనబడింది, యూదుడని అన్యుడని మనకి కనబడతా ఉంది. కానీ దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడు? ఒకటిగా చేశాడు. ఇంకా మాకు అర్థం కావాలని అంటే, దేవుడు ఏకం చేశాడు అని అనడానికి, యేసుక్రీస్తు ప్రభు వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాల వరకు, గుర్తుపెట్టుకున్నాను, చాలా సంవత్సరాల వరకు ఈ యూదుడు అన్యుడు అనేటువంటి భేదము యూదుల్లో పోలేదు. వాళ్ళు అలా అనుసరిస్తూనే ఉన్నారు. పెంతెకోస్తు దినాన్న వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడ్డారు, అన్య భాషలు మాట్లాడారు. అపోస్తలులు కూడా అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేవారు కాదు. కేవలం యెరూషలేం పట్టణంలోనే ఉండి యూదులకు మాత్రమే సువార్త చెప్పేవారు. దేవుని ప్రణాళిక ఏంటి? అపోస్తలుల కార్యాల గ్రంథం 1:8 ప్రకారం, మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయ, భూదిగంతాల వరకు కూడా నాకు సాక్షులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అంటే ప్రపంచ దేశానికి సువార్త ప్రకటించాలన్నది యూదుల ద్వారా దేవుడు తెలియచేయాలన్నది దేవుని ప్రణాళిక. కానీ వీళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు కట్టుబాట్లు పెట్టుకుని, నిబంధనలు పెట్టుకుని అన్యజనుల దగ్గరికి వెళ్ళకోకుండా సువార్త ప్రకటించకుండా ఉన్నారు. దానిని దేవుడు అన్యజనులకు కూడా ప్రకటించాలని దేవుడు పెద్ద ప్రాజెక్టు చేయాల్సి వచ్చింది. ఎలాగనంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో పేతురు ఒక చోటకు వెళ్ళాడు, యొప్పే అనే పట్టణానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ మిద్దె మీద ఉన్నాడు, కింద వంట చేస్తూ ఉన్నారు. వంట చేస్తున్నప్పుడు భోజనం టైం అయింది. అప్పుడు ఒక దుప్పట్లో కొన్ని చతుస్పాద జంతువులు వచ్చాయి. యూదులకు కొన్ని అసహ్యమైనవి ఉంటాయి, వాటిని ముట్టుకోకూడదు, వాటిని చూడకూడదు, వాటిని అసలే వాళ్ళు పట్టించుకోకూడదు. ఒకవేళ చూసినా వాటిని ముట్టుకున్నా అపవిత్రులు అయిపోతారు. కానీ ఏవైతే అపవిత్రమైన వాటిగా యూదులు ఎంచుతున్నారో, అపవిత్రమైన జంతువులు, పక్షులన్నీ కూడా దుప్పట్లో దేవుడు తీసుకొచ్చి, పేతురు వీటిని చంపుకుని తినమన్నాడు. తినకూడదు మేము, ఇవి అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి అని చెప్పని పేతురు అన్నాడు. అంటే 3 సార్లు స్వరం వినబడింది, ఆ దుప్పటి పైకి ఎత్తబడింది. సరే, కిందకు వచ్చాడు. ఈలోపు ఇటలీ పటాలం అనేటువంటి పటాలములో కొర్నేలి అనేటువంటి ఒక అన్యజనుడు ఉన్నాడు. దేవుని దూత కనబడి యొప్పేకు మనుషులను పంపించి, అక్కడ పేతురు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపించుకో అని చెప్పని దేవదూత కొర్నేలికి చెప్పింది. అప్పుడు కొంతమంది 3 మనుషులను ఏం చేశాడంటే యొప్పేకి పంపించాడు. పేతురు అక్కడ ఉన్నాడు. సరే, వచ్చి ఇలా కొర్నేలు మమ్మల్ని పంపించాడు, మీ చేత తీసుకుని వచ్చి ప్రార్థన చేయించుకోమని చెప్పని దేవదూత ఆయనకి చెప్పాడు అని చెప్పని అనంటే, పేతురు ఆ 3 మనుషులతో కలిపి వెళ్ళాడు. వెళ్తే అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరు? వాళ్ళు అన్యజనులు. అన్యజనుల దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ వాక్యం చెప్పాడు. తర్వాత వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేసిన తర్వాత, పెంతెకోస్తు దినాన్న ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చి అన్య భాషలు మాట్లాడించాడో, పేతురు కూడా ప్రార్థన చేసినప్పుడు అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్ముడు వచ్చి అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయనకు అర్థం కాలేదు, ఇదేంటి, యూదులకు మాత్రమే కదా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అన్య భాషలు ఇచ్చాడు, మాకు అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడేంటి అని చెప్పని ఆయనకు అర్థం కాలేదు. సరే, ఈయన వెళ్ళిపోయాడు, యెరూషలేముకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పేతురును అక్కడున్న అపోస్తలులు నిలబెట్టి అడిగారు,
ఏంటయ్యా నువ్వు, మనం యూదులం కదా, అన్యజనుల దగ్గరికి వెళ్ళకూడదు కదా, నువ్వెందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళావు, వెళ్తే వెళ్ళావు అనుకో, అక్కడ కూడా భోంచేసి వచ్చావంట, ఏంటి అని చెప్పని పేతురును నిలదీసి అడిగినప్పుడు ఈ హిస్టరీ అంతా చెప్పుకొచ్చాడు. నేను యొప్పేలో ఉన్నప్పుడు ఒక దుప్పటి వచ్చింది, మనము యూదులమైన మనము ఏదైతే నిషిద్ధమైన జంతువులని మనం అనుకుంటున్నామో ఆ జంతువులు కూడా దుప్పటితో నా దగ్గరికి వచ్చాయి, వాటిని చంపుకుని తినమని స్వరం 3 సార్లు నాకు వినపడ్డది, నేను వీటిని ముట్టుకోనని చెప్పని అన్నప్పుడు స్వరం వినబడింది కానీ దుప్పటి పైకి వెళ్ళిపోయింది. అయితే యొప్పే నుంచి వచ్చిన మనుషులతో నేను కొర్నేలు దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. నేను ప్రార్థన చేసినప్పుడు మన మీదకి పెంతుకోస్తు దినాన ఎలాగైతే పరిశుద్ధాత్ముడు వచ్చి అన్య భాషలు మాట్లాడారో అలాగే నేను ప్రార్థన చేసినప్పుడు కూడా వాళ్ళ మీదకు కూడా పరిశుద్ధాత్ముడు దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి దేవుడిని అడ్డగించడానికి నేను అవన్నీ దేవుడు చేశాడు కార్యం. యూదుడని అన్యుడని భేదాభిప్రాయం లేకోకుండా ఇలా చేశాడు అని చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ పెద్ద కమిటీ ఏర్పడింది. అప్పటికి శిష్యుడైనటువంటి యోహాన్ చనిపోయాడు 12వ అధ్యాయంలో. మరియమ్మకు పుట్టినటువంటి యేసు ప్రభు తమ్ముడు యాకోబు అక్కడ ఒక కమిటీ మీటింగ్లో పెద్దగా ఉన్నాడు. ఆయన నిలబడి ఒక మాట మాట్లాడాడు. అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయం అక్కడికి జరిగిన కమిటీ మీటింగ్లో, ఆ మీటింగ్లో ఒక విషయాన్ని వాళ్ళు ఫైనల్ చేసి మాట్లాడారు. యాక్ట్స్ చాప్టర్ 15:7 చదువుదాం. అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని, ఎవరికి, అన్యజనులకు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదరనెను. అంతటా ఆ సమూహమంతయు ఓరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు, ఈ యాకోబు ఎవరు? అపోస్తలుడు కాదు, యేసుక్రీస్తు తమ్ముడైనటువంటి యాకోబు. ఈయన మాట్లాడుతున్నాడు. సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించనో సుమియోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములను సరిపడినవి. 19వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము అని చెప్తా ఉన్నాను. నా అభిప్రాయం ఇదయ్యా. కాబట్టి దేవుడే అన్యజనుల మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు, యూదుల మీదకి కూడా పరిశుద్ధాత్మను పంపించాడు. వీరు సెపరేట్ కాదు, వారందరూ ఒక్కటే అన్నట్లుగా దేవుడు ఈ కార్యాన్ని చేశాడు. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని మనము ఎదిరించడానికి ఎవరము? కాబట్టి దేవుడు అందరిని ఏం చేశాడు? ఏకం చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా, అంటే యేసు రక్తము ద్వారా, విశ్వాసము ద్వారా అన్యజనులైన వారు దేవుని దగ్గరికి వస్తున్నట్లయితే వారిని దూరం పెట్టుకోకుండా, వారికి కఠినమైనటువంటి ఆజ్ఞలు ఇవ్వకోకుండా, గొంతు పిసికి చంపిన దానిని, రక్తంతో తినకూడదని, అపవిత్రమైన వాటిని, విగ్రహాలు అర్పించిన వాటిని తినకూడదని, ఇవి మాత్రమే కొన్ని కండిషన్లు పెట్టి వారిని కూడా ప్రభువులోనికి మనం ఏం చేద్దాం? ఆహ్వానిద్దాం అని చెప్పని ఆనాడు యెరూషలేము పట్టణంలో అపోస్తలులందరూ కూడా తీర్మానం చేసుకున్నారు. చూడండి, దేవుడు నిర్ణయించాడు. కేవలం యూదులకు మాత్రమే రక్షణ, యూదులకు మాత్రమే దేవుడు అని చెప్పని అనుకున్నటువంటి వారిని గురించి దేవుడు ఏం చేశాడంటే, యూదులకు మాత్రమే కాదు, ప్రపంచ దేశంలో ఉన్న అన్యజనులందరికీ కూడా దేవుడే ఆయన అందరినీ కూడా క్రీస్తు రక్తము ద్వారా ఏకం చేశాడు. ఈ మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏం చేశాడు? ఏకం చేశాడు. మనందరం కూడా క్రీస్తులో ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. ఇప్పుడు క్రీస్తులో ఏకమై ఉన్నటువంటి మనము నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం, చివరిగా చెప్తున్నాను, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే తోటి సహోదరునితో కూడా మనం ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. తోటి సహోదరునితో సంఘంలో మనం చేర్చబడుతున్నప్పుడు, దేవుని సంఘానికి వస్తున్నటువంటి మనం మన తోటి వారి పట్ల ప్రేమను, దేవుని క్షమాపణను, దేవుని యొక్క కనికిరాన్ని మన తోటి వారి పట్ల చూపించినప్పుడు మాత్రమే ఏ సహవాసములో మనం ఉండడానికి అవకాశం ఉంది. సహవాసములో ఉండడం ద్వారా ఒక బెనిఫిట్ ఏంటో తెలుసా? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ తెలిసి తెలియక మనంతట మనముగా మనం చేసే నిర్ణయాలు, మనం చేసే పనులు కొన్నిసార్లు మనం తెలియకుండానే పొరపాట్లు చేస్తూ ఉంటాం.
అదే సహవాసములో ఉన్నామనుకోండి, సహోదరుడు గమనించి, బ్రదర్ మీరు ఇలా చేస్తున్నారండి, వాక్యకు విరుద్ధంగా ఇలా ప్రవర్తిస్తున్నారండి, ఇలాంటి నిర్ణయం తీసుకున్నారండి అని చెప్పని ఎవరైనా మనల్ని హెచ్చరించడానికి సహవాసం అనేది మనకు అవసరం. సహోదరుడు చెప్పాడు కాబట్టి, బ్రదర్ నేను సరైన నిర్ణయం తీసుకోలేదు, సరైన పని చేయలేకపోతున్నాను, కాబట్టి వాక్య పద్ధతిలో నేను సరిదిద్దుకుంటానని చెప్పని దేవుని దగ్గర సరిదిద్దుకొని సహవాసములో దేవునిలో ఎదగడానికి ఈ ఫెలోషిప్ అనేది మనకెంతో సహాయపడుతుంటుంది. కాబట్టి సహవాసము ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గర కావడానికి, సహవాసము ద్వారా దేవుని ప్రేమను లోకానికి చూపించడానికి, తోటి వారి పట్ల చూపించడానికి, ఈ సహవాసము ద్వారా ఇంకా క్షమాపణను మనము లోకానికి చూపించడానికి ఇది సహాయపడుతుందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, యూదుడని కానీ అన్యుడని కానీ ఏమీ భేదం లేదు, అందరినీ ప్రభు మనల్ని ఏం చేశాడు, ఒకటిగా చేశాడు. మనందరం కూడా ఒకటై ఉన్నాం క్రీస్తులో. క్రీస్తు ప్రేమను బట్టి దేవునికి దగ్గరగా ఉంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపిస్తూ దేవునిలో ఎదిగే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఆలోచించేద్దాం, మనము లోకానికి ఎంతటి ప్రేమను చూపిస్తూ ఉన్నాం. లోకంలో ఇంకా దేవుని ఎరగనటువంటి వారు, అన్యజనులైనటువంటి వారు, చీకట్లో బ్రతుకుతున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. కాబట్టి రక్షింపబడినటువంటి మనం లోకంలో దేవుని ఎరగనటువంటి వారికి ఇంకా సువార్తను ప్రకటించి దేవుని గురించి మాట్లాడి వారు కూడా దేవునిలోనికి రావడానికి మన ప్రయత్నం మనం చేసేవారిగా ఉండాలి. ప్రకటించడం మన వంతు, కార్యం చేయడం దేవుడు చేస్తాడు. దేవుడే తన ఆత్మ ద్వారా వారిని ఒప్పింపజేసి దేవుని దగ్గర తీసుకుని వస్తాడు. మనము లోకానికి వెలుగుగా ఉందాం, లోకానికి ఉప్పుగా, లోకానికి దేవుని ప్రేమను, దేవుని క్షమాపణ చూపించేవారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు ముయ్యండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. యూదుడని కానీ అన్యుడని కానీ ఏమీ భేదం లేకోకుండా ప్రభు మనలను క్రీస్తు రక్తము ద్వారా ఒకటిగా చేశాడు, సమాధానపరిచాడు. సమాధానపరచబడినటువంటి మనము లోకానికి సమాధానాన్ని ప్రకటించేవారిగా, సమాధాన సువార్తను లోకానికి అందించడానికి ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని మన కోసం చిందించాడు. ఆయన విలువ పెట్టి కొనబడినటువంటి మనము లోకానికి వెలుగును చూపించేవారిగా, అనేక మందిని, అజ్ఞానంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకు మనము దేవుని రక్షణను ప్రకటించేవారిగా, సువార్తను ప్రకటించేవారిగా తీర్మానం చేసుకుందాం. తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు ఆయన. ఇంత గొప్ప రక్షణను ప్రభు మనకిచ్చాడు. ఇంత గొప్ప కృపను మన పట్ల ప్రభు చూపించి మనలను రక్షించాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, గొప్పవాళ్ళు, అందచందాలు కలిగిన వారు, డబ్బులున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళని దేవుడు ఎన్నుకోకుండా నిన్ను నన్ను ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా ప్రభు మనల్ని రక్షించాడు. ఎందుకంటే ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా ఉండాలని, ఆయనకు పనికొచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమను, ఆ క్షమాపణను, దేవుని సువార్తను లోకానికి అందించేవారుగా మనల్ని మనము తీర్మానించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ గొప్ప ప్రేమను బట్టి, మీ గొప్ప కనికిరాన్ని బట్టి నేను శాపములో, పాపంలో కొట్టుకుని పోతున్న మమ్మలను వెతకి రక్షించి ప్రభా, మీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి మమ్మలను మీ సొత్తుగా అంగీకరించినందుకే స్తోత్రాలు. యూదుడని కానీ, అన్యుడని కానీ, లేకుంటే స్త్రీ అని కానీ, పురుషుడని కానీ ఏ భేదం లేకుండా మమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు రక్తము ద్వారా ఒక తాటి మీదకి తీసుకొచ్చిన మా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. క్రీస్తులో మేమందరము ఒకటై ఉన్నామని మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మమ్మలను ఒకటిగా చేయబడినటువంటి మేమందరం కూడా మీ ప్రేమను, మీ క్షమాపణను లోకానికి ప్రకటించేవారిగా మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మ ద్వారా స్థిరపరచండి. మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా అనేక మందిని ప్రభా మీ తట్టు ఆకర్షించడానికి తగిన కృపను అనుగ్రహించి మీ వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరిచిన ఆయన మీరు దీవించి మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవారుగా కృప చూపించి బలపరిచమని వేడుకుంటున్నాం. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రకటించబడిన ప్రతి మాట కూడా మా హృదయాల్లో తండ్రి నన్ను భద్రం చేసుకుని మీ వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.